హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హిమాస్ దునియా. ఈరోజైతే పీతల కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవైతే గుడ్డు పీతలండి. 3 గుడ్డు పీతలు తీసుకున్నాను. అంటే నాకు పీతలు అంటే చాలా ఇష్టం అని చెప్పి మా వారు తినరు, సో నా ఒక్కదానికోసం 3 పీతలు తీసుకొచ్చారు. 3 పీతలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. వీటిని అయితే మామూలుగా చేపలు, చికెన్, మటన్ అట్టు అవి వాటిలా కడిగినట్టు కడగకూడదు. వాటిలో గుడ్డు ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా కడుక్కోవాలన్నమాట. అది పోయిందంటే టేస్ట్ కొంచెం, గుడ్డు పీత అయితే చాలా టేస్టీగా ఉంటాయండి పీతలు. వీటిని అయితే చాలా శుభ్రంగా చాలా జాగ్రత్తగా కడుక్కోవాలన్నమాట. అయితే అందులో గుడ్డు ఉన్నట్టుంది కదా, ఆ గుడ్డు పోకుండా జాగ్రత్తగా అటు ఇటు చేతితో పాముతూ కడుక్కోవాలి నీట్గా. కాకినాడ సైడ్ అయితే గుడ్డు పీతలు చాలా బాగుంటాయండి. పెద్ద పెద్ద పీతలు అనమాట, చాలా బాగుండేవి. మా చిన్నప్పుడు మా డాడీ తెచ్చేవారు పెద్ద పీతలు. కాకినాడ వెళ్ళినప్పుడల్లా పెద్ద పెద్ద గుడ్డు పీతలు అయితే తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఈ కాళ్ళకి సూదుల్లో ఉంటాయి కదండి, మళ్ళీ మనం అవి తినేటప్పుడు కూడా ఇబ్బందిగా గుచ్చుకుంటూ ఉంటాయి. అవి కట్ చేసేసుకోవాలి. అవి కట్ చేయడానికి రావు కాబట్టి ఇట్లా కొట్టాలన్నమాట. ఏదైనా కొద్దిగా పప్పు గుత్తి కానీ లేకపోతే వేరేది ఏదైనా దాంతో కొట్టుకుని పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలండి. బాగా కడిగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా నూనె అయితే వేసుకొని మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మనకి ఈ పీతల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చూడండి. 2 ఉల్లిపాయలు, 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, తర్వాత 2 టమాటాలు ఉడికించుకుని పెట్టుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. దీనిలో మసాలా కోసం ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక చిన్న చెక్క. దీనిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒక 5-6 రెబ్బలు ఉంటాయి అన్నమాట. చిటికెడు మెంతులు కూడా వేసుకోవాలండి. కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. పులుసుకి మెంతులు అయితే చాలా టేస్ట్ వస్తాయండి. ఏ పులుసుకైనా కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు 6-7 వెల్లుల్లిపాయలు, తర్వాత కొద్దిగా 1 స్పూను గసగసాలు, చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ముందుగా వీటిని పక్కన పెట్టుకోవాలి గిన్నెలో వేసుకొని. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక చిన్న స్లిట్ ఇవ్వాలంతే అండి, పూర్తిగా కట్ చేయకూడదు, జస్ట్ కట్ చేసినట్టు అంతే. తర్వాత ఈ మసాలాని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చాగా అయితే. తర్వాత ఉల్లిపాయలు, టమాటో కూడా సెపరేట్గా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద మట్టి మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టొమాటో పేస్ట్ ఉంటుంది కదా, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అది కూడా వేసుకోవాలి.
టొమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా టొమాటో పేస్ట్ అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు టొమాటో పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలను వేసుకోవాలి. పీతలు కూడా వేసుకున్నాక ఒక్క నిమిషం మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ ఇదంతా పీతలకు పట్టేలాగా ఒక్క నిమిషం మగ్గాలన్నమాట. ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. మసాలా కూడా ఒక నిమిషం పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఎక్కువగా కదపకూడదండి, అందులో ఉన్న గుడ్డు బయటకు వచ్చేస్తుంది. అందుకని స్లోగా చుట్టూ కదుపుతూ ఉండాలన్నమాట. తర్వాత చింతపండు పులుసుని మనం నానబెట్టుకుని చింతపండుని పులుసు తీసుకుని వేసుకోవాలి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న పీతల్లో గుడ్డు కూడా ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు నీళ్లు కూడా వేసుకొని అన్నీ బాగా కలపాలి. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు పులుసుని అయితే ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే మన పీతల పులుసు రెడీ అండి. యమ్మీగా వేడి అన్నంలో పీతల పులుసు వేసుకుని తింటూ ఉంటే ఆహా, ఆ టేస్టే వేరండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.